వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మంచి పరిణామం ఏంటంటే మోదీకి ట్రంప్ చివరి నిమిషంలో గాజా శాంతి సమావేశానికి రావాలని ఆయన పిలుపు వచ్చింది. ఈజిప్ట్ లో ఈ సమావేశం జరుగుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనికి ఇనిషియేట్ చేయడం జరిగింది. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇద్దరు సంయుక్తంగా గాజా శాంతి ఒప్పందానికి ఇవాళ సిద్ధమైనరు. ఇది ఒక రకంగా ప్రపంచ శాంతికి మేలు చేస్తుంది. ఇవాళ అరబ్ కంట్రీస్ లో వాటికి న్యాయం జరగడానికి పాపం చాలా మంది పేద ముస్లింలంతా వేలాది మంది చచ్చిపోయారు. ఇప్పటికే ఇంకా అది కంటిన్యూ అయితే, యుద్ధం కంటిన్యూ అయితే ఇప్పటికి లక్షలాది మంది మైగ్రేట్ అయిపోయిండ్రు. కాబట్టి ఇవాళ గాజా ఒక శ్మశాన వాటికగా మారిపోయింది. సో శ్మశాన వాటికలో విహరిస్తున్న ఈ టైంలో గాజా శాంతి ఒప్పందాన్ని ఇప్పటికైనా కూడా మేల్కొని ఎవరైతే ఈ యుద్ధానికి కారణమైనరో ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ, యూరప్ దేశాలు కానీ, సో ఇవాళ వాళ్ళే ముందుకొచ్చి ఇవాళ మనం ఈజిప్ట్ అధ్యక్షునితో కలిసి 20 దేశాల ప్రతినిధులను అక్కడికి పిలిచి గాజా శాంతి ఒప్పందాన్ని చేస్తున్నారు ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్య. సో దీన్ని మనం స్వాగతిద్దాం. ఈ కార్యక్రమం చివరి నిమిషంలో మోదీకి ఆహ్వానం రావడం అనేది దాన్ని మాత్రం వ్యతిరేకిద్దాం. ఎందుకంటే మోడీ మన భారతదేశ ప్రధానమంత్రి. ఆయన పార్టీ ఏదైనా సరే, ఆయన ఐడియాలజీ ఏదైనా సరే మనం గౌరవించాలి మన ప్రధానమంత్రిని. తప్పకుండా మోడీ గారికి ఇంత ఆలస్యంగా రావడం, భారతదేశంలో చైనా తర్వాత మరి చైనా కంటే ముందు పాపులేషన్, ప్రపంచంలోనే అత్యధిక పాపులేషన్ ఉన్న దేశం అనేది ఇవాళ మూడవ సంపన్న దేశంగా మారబోతున్నది. ఇవాళ అంత చులకన చూస్తే మోడీ ఎట్లా, వాళ్ళ మోడీని అంత చులకన చూస్తే ఎట్లా మీరు ట్రంప్ గారు? తప్పు కదా. సో చివరి నిమిషంకైనా గుర్తించి చేసినందుకు, ఆహ్వానించినందుకు సంతోషం. సో అందుకే మా మోడీ గారు ఎవరిని పంపిస్తున్నారంటే మన భారతదేశం తరఫున ఇవాళ కీర్తివర్ధన్ విదేశీ సహాయ మంత్రిని పంపిస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ మినిట్లో పంపేయారు కాబట్టి ఖచ్చితంగా కనీసం విదేశీ మంత్రి కూడా రావడం లేదు, విదేశీ సహాయ మంత్రిని పంపిస్తున్నాం. ఎందుకంటే మీరు అవమానించారు కాబట్టి. ముందే మమ్మల్ని మా దేశాన్ని గుర్తించి మా దేశాన్ని గౌరవించి ఉంటే మా దేశ ప్రధానమంత్రి వచ్చేటోడేమో అక్కడికి. కానీ మీరు అట్లా కాకుండా లాస్ట్ మినిట్లో పిలిచారు కాబట్టి మీకు మా సహాయ మంత్రి ఎక్కువ రావడం. అయినా సరే ఈ చారిత్రక ఒప్పందంలో భారత్ కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు అది మేము ఆహ్వానిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులుగా, అంబేద్కర్వాదులుగా ఆర్పే పాలస్తీనాలో ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందాన్ని ఇవాళ కోరుకుంటుంది. మా పార్టీ జాతీయ అధ్యక్షులు కానీ, మేము కానీ పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధాన్ని, ఇంకా ఏ యుద్ధాన్ని అయినా కూడా మేము కోరుకోము. బాబాసాహెబ్ అంబేద్కర్ యుద్ధాలకు వ్యతిరేకం, మేము వ్యతిరేకం. కాబట్టి శాంతి ఒప్పందాన్ని స్వాగతిద్దాం. అమెరికా ఇంకా ఇట్లాంటి మంచి పనులకి పూనుకోవాలని యుద్ధోన్మాదాన్ని, మతోన్మాదాన్ని ఇవాళ అంతా పలుకుతున్న ప్రపంచ శాంతికి మేలు జరుగుతుంది. ఆ దిశగా అడుగులు వేయడానికి ఇవాళ ట్రంప్ కృషి చేస్తున్నందుకు, మన ఈజిప్ట్ అధ్యక్షుడు కృషి చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ, మిగతా దేశాలు 20 దేశాల ప్రతినిధులు పాల్గొన్నందుకు కూడా వాళ్ళను అభినందిస్తున్నాము. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై భారత్.